సేవకుడు పాస్టర్ నరసింహరావు గారు చెప్పడం నేను విన్నాను. హోలీ స్పిరిట్ కార్యాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. రెండోది మూడోది మన పైకి వస్తాడు. ఆయన దేవుడు మన పైన కదులుతుంటాడు. శాంసోన్ మీదికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు అట సింహాన్ని చీల్చగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. సో శాంసోన్ మీదికి దేవుని ఆత్మ అంటే దేవుడు తన కార్యాలను డిఫరెంట్ విధానంలో ఆయన జరిగిస్తుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో కాబట్టి దేవుడు మన జీవితంలో బలంగా కదిలే రీతిగా మనం ఆయన యుద్ధకు వెళ్ళాలి. చివరికి ఒక మాట ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు శిష్యులను తన యుద్ధకు పిలుచుకున్నాడు. జాలరులను చూశాడు, లేవిని చూశాడు, కొంతమందిని చూసి కమ్ ఫాలో మీ అన్నాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడే ఆయన పంపిస్తాడు, అప్పుడే కార్యాలు జరుగుతాయి. ఆయన దగ్గరికి వస్తే ఏదో ఒకటి ఇస్తాడు మనకు. ఆయన ఇవ్వకుండా నువ్వు పొందుకోకుండా నువ్వు వెళ్ళి ఏం చేయలేవు. చాలా మంది ఏం చేస్తాం తెలుసా, సేవ చేయడానికి మనం ప్రార్థన చేయం, దేవుని దగ్గర కనిపెట్టాం. మనం మోకరించడము, దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి ప్రభా నువ్వు వెళ్తున్నా, ఏ సేవ చేయాలి, అక్కడికి ఎవరు వస్తారో, ఏ సమస్యలతో వస్తారో ప్రభా నువ్వు నాకు తెలియజేయ ప్రభా కనిపెట్టి పొందుకొని వెళ్ళరు. హడావుడి తయారవుతారు. హడావుడి తయారై దేవుని దగ్గర కనిపెట్టక పోయి వచ్చింది నేర్చుకున్నదల్లా అక్కడ దడ కొట్టేస్తుంటే అది ఎవరికి అర్థం కాదు, ఎవరి జీవితాల్లో పని చేయదు. అది వాళ్ళకు ఉపయోగకరంగా ఉండదు, ప్రజలకు ఉపయోగకరంగా ఉండదు. ఎందుకు అంటే బైబిల్ ప్రకారం మనం ఏం చేయాలనంటే, నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికంటే ముందుగా మోషేకి దేవుడు అదే నేర్పించాడు, శిష్యులకు దేవుడు అదే నేర్పించాడు. బిఫోర్ నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికంటే, అంటే నువ్వు సేవ చేయడానికంటే ముందుగా నువ్వు ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మానవుడుగా నా అనుభవం నేను చెప్తున్నాను. నేను ఆ విధంగా ఎంతో చేశాను, కానీ పల్టీలు కొట్టాను ఆ జీవితంలో. నేను ఎప్పుడైతే ఈ మాట దేవుడాత్మ నాకు నేర్పించాడో నిజంగా నేను దేవుని మహిమ కొరకు చెప్తున్నా. ఇప్పుడు నిజంగా దేవుని బలమైన కార్యాలు జరుగుతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు బాగైపోతున్నాయి, భయంకరమైన కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్లు బాగా అవుతున్నాయి. దేవుని మహిమ కొరకు చెప్తున్నా. నేనేదో గొప్పనని చెప్పట్లే, కాబట్టి చెప్పేది నా జీవితంలో జరిగింది కాబట్టి నేను పొందుకున్నాను కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. సో కాబట్టి సేవకులుగా మన జీవితంలో దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి. నువ్వు వెళ్ళడానికంటే ముందుగా మనం దేవుని దగ్గరికి రావాలి, కనిపెట్టాలి, పొందుకోవాలి. ఆ శక్తి ద్వారా మనం బయటికి వెళ్ళి పరిచర్య చేస్తుంటే ఎందుకు దురాత్మలు పారిపోవండి, ఎందుకు శక్తులు పారిపోవు చెప్పండి, ఎందుకు దేవుని రాజ్యం స్థాపించబడని చెప్పండి, ఎందుకు జనగామును మనం యేసయ్య పాదాల దగ్గర పెట్టలేము చెప్పండి. ప్రపంచంలో రేనార్డ్ బాంకే చూడండి, బెన్నీ హిన్ చూడండి, జాన్ ఆస్టిన్ చూడండి, ఇంకా క్యాథరిన్ కుల్మన్, ఎంతో మంది ప్రపంచాన్ని షేక్ చేస్తున్న, కదిలిస్తున్న దైవ సేవకులు ఉన్నారు. ఆఫ్రికా ఖండమే షేక్ అయిపోతుంది. ఎందుకో తెలుసా, ఆయన మనలాంటి మనుషులే రేనార్డ్ బాంకే, కానీ ఆయనకు మనకున్న తేడా ఏంటంటే పవర్, అథారిటీ. అది we need that kind of power and authority. సో కాబట్టి రేనార్డ్ బాంకే గారు ఒక మాట చెప్తాడు, నేను ఎప్పుడు నా సమయాన్ని వృధా చేయను, నేను ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంటాను, దేవుని శక్తిని పొందుకోవడానికి నేను ఇష్టపడతా ఉంటాను అనే మాట చెప్తాడు. ఒక్క మాట చెప్తున్నాను, దైవ సేవకులంగా మనము ఈ మాటను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటంటే మన పరిచర్యలు ముఖ్యం కాదు, నువ్వు వెళ్ళి చేసే పరిచర్యలు ముఖ్యం కాదు. బిఫోర్ దాట్, దానికంటే ముందుగా ఆయన పాద సన్నిధికి వెళ్ళడం ముఖ్యం, ఆయన పాద సన్నిధిలో కనిపెట్టడం ముఖ్యం, ఆయన పాద సన్నిధిలో పొందుకోవడం ముఖ్యం. దాని తర్వాతనే నీ పరిచర్య. చాలా మంది పడిపోయిన సేవకులు చెప్పడం నేను విన్నాను, అయ్యో పరిచర్య పరిచర్య అంటూ వెళ్ళిపోయా, నా కొడుకులు తిరుగుబోతులయ్యారు, నా కొడుకులు నా బిడ్డని చూసుకోలేకపోయాను. సేవకులు నిజంగా ఆ విధంగా చెప్పడం నా కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను. నిజంగా కుటుంబ వ్యవస్థ గాడి తప్పడానికి, సేవకుల కుటుంబాలు, సేవకుల పరిచర్యలు గాడి తప్పడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో కనిపెడితే జరగబోయే సాతాను ప్లాన్స్ అన్ని దేవుడు నీకు ముందుగా తెలియజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అందుకే సేవకులుగా మన కుటుంబాలు, మన పరిచర్యలు ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే పరిచర్య అని దేవుని సన్నిధిలో కనిపెట్టడం మానేసి మనము పరిచర్యల వెంట వెళితే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని పట్టుకొని ఇది ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయలేము. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన సర్వాంతర్యామి,
ఆయన జ్ఞాని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన జరిగింది చెప్తాడు, జరగబోయేది ఇంకా అన్ని ఆయనకు తెలుసు. ఆయన సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకుంటే బిడ్డలారా. అందుకే మోషే గొప్ప నాయకుడు కదా, ఆయన గురించి మనం అందరం మాట్లాడుకుంటాం. అంత గొప్పగా ఆయన తయారు కావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ సీక్రెట్ దేవుడే మోషేకి నేర్పిస్తాడు. ఏంటో తెలుసా? మోషే కమ్ టు మీ బిఫోర్ యు గో. నువ్వు వెళ్ళడానికంటే ముందుగా నా దగ్గరికి రా. నేను నీకు అథారిటీ ఇస్తా, నా శక్తిని ఇస్తా, నా బలాన్ని ఇస్తా. విత్ మై పవర్, నా అధికారాన్ని బట్టి నువ్వు ఐగుప్తునే కాదు, నువ్వు ప్రపంచాన్ని కదిలించొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మన పరిచర్యలు దానికంటే ముందుగా మన పరిచర్యలు ముఖ్యం కాదు బిడ్డలారా. దేవుని సేవకులుగా మనం ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటంటే మన దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవుని దగ్గరికి వెళ్ళడం, ఆయన సన్నిధిలో గంటలు గంటలు మోకరించడం మనం నేర్చుకోవాలి. నిజంగా సేవకులంగా బయట ఎంత టైం వేస్ట్ చేస్తుంటామో, ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, ఎక్కడెక్కడో టైం వేస్ట్ చేస్తుంటారు. అట్లా కాకుండా మన పరిచర్య కంటే ముందుగా మన దేవుని సన్నిధిలో మోకరించి అయ్యగారు జాన్ పాస్టర్ గారు చాలా సార్లు నాతో మాట్లాడుతుంటే నేను విన్నాను. పాస్టర్లు సేవకుడు దేవుని సన్నిధిలో మోకరించి మోకాళ్ళ ప్రార్థన. మోషపంతులు గారి గురించి పాస్టర్ గారు చాలా సార్లు చెప్పడం నేను విన్నాను. మా నాన్న కూడా మోషపంతులు గారి గురించి చెప్పేవాడు. మోషపంతులు గారి పరిచర్య ఈ జనగామలో, ఈ ప్రాంతాల్లో, ఊర్లలో బలంగా ఇప్పటికీ ఆయన విత్తిన విత్తనాలు వృక్షాలుగా మొలిచి బలమైన పరిచర్య జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటో తెలుసా సేవకులారా? మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, దేవుని సన్నిధిలో కనిపెట్టడం. అందుకే యేసుక్రీస్తు మార్తతో ఒక మాట అంటాడు, మార్తా నువ్వు విస్తారమైన పనుల భారం పెట్టుకున్నావు, కానీ మరియా ఒకటి ఎన్నుకున్నది, అది ఉత్తమమైందట. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటో తెలుసా? ఉత్తమమైంది. ఆ మరియా ఏం చేస్తుందో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సేవకులంగా ఇంత మంచి బ్యూటిఫుల్ ఈ వర్డ్స్ మనం మర్చిపోయి మనం దేవుని శక్తిని, బలాన్ని పక్కకు పెట్టి మన ఇష్టాన్ని, లేకపోతే ఈ లోక సంబంధంగా